సాంబశివరావు, రైతు భరోసా ఇస్తాము. రైతు భరోసాలో రైతుకి ఇస్తాము 15,000, ఒకవేళ కౌలు రైతు ఉంటే కౌలు రైతుకు 15,000 ఇస్తామని చెప్పారు ముందుగా. అంటే ఒకే ఎకరంలో ఇద్దరు రైతులకు ఎట్లా ఇస్తారు, కౌలు రైతుకి ఎట్లా ఇస్తారు, యజమానికి ఎట్లా ఇస్తారు అనేది ఒక స్పష్టత సర్కార్ దగ్గర లేదు అనేది స్పష్టంగా తెలుస్తోంది. దాంతోపాటుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా వరకు అందరికీ ఇచ్చారన్నారు. ఇవాళ కేటీఆర్ గారు అసెంబ్లీలో మొత్తం వాస్తవాలు బయటపెట్టారు. దాదాపుగా 90% పైగా రైతులు సన్న చిన్నకారు రైతులే ఉన్నారు. దాదాపుగా పెద్ద రైతులు అనేవాళ్ళు కేవలం 1.39% మంది మాత్రమే ఆ రైతులకు చేరింది. ఎక్కువ మొత్తం మిగిలిన రైతులే లబ్ధి పొందారు అనేటువంటి ఒక స్పష్టతని ఇచ్చారు. సో రైతాంగం కోరుకున్న విధంగా భరోసా అందించాలి, రైతు బంధు ఇవ్వాలి. కానీ వాళ్ళ రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు. రెండుకి చెడ్డ రేవడిలాగా రైతులు ఎట్లా ఆలోచిస్తూ ఉన్నారు? రాజేష్, ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా స్పష్టంగా చెప్తూ వచ్చింది 92% మంది రైతులకు కేవలం 5 ఎకరాలు అంతకంటే తక్కువ ఉన్నటువంటి రైతాంగమే ఉంది ఈ రాష్ట్రంలో. 2-3% అంటే 10 నుంచి 20 ఎకరాల లోపు, 10 నుంచి 15-20 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల సంఖ్య 2-3% ఉంటుందని చెప్పారు. 20 ఎకరాలు ఆ పైబడినటువంటి రైతుల ఓవరాల్ రికార్డు చూస్తే 2-3% మనకి మించి లేనటువంటి పరిస్థితి ఉందని అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక మంత్రులు పదే అనేక సభల్లో చెప్తూ వచ్చారు. చెప్తూ వచ్చినప్పటికీ కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ప్రధానంగా బీజేపీ కావచ్చు, పదే ప్రభుత్వం మీద అబద్ధ ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. కొండలకు ఇస్తున్నారు, గుట్టలకు ఇస్తున్నారు, రియల్ ఎస్టేట్ భూములకు ఇస్తున్నారు అనేటువంటి ఒక అపవాదును ఆ ప్రభుత్వం మీద బలంగా రుద్ది నాడు ఆయా వర్గాల నుంచి ఓట్లు వేయించుకోవడంలో కాంగ్రెస్ పార్టీ సఫలీకృతమైంది. కానీ ఇవాళ వచ్చిన తర్వాత వాటి అధికారిక లెక్కలు చూస్తే కనుక ఎవరు చెప్పినా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ అధికారిక లెక్కలు మారవు. ఎందుకంటే 92% మంది రైతులు 5 ఎకరాల లోపు ఉన్నారు అంటే ఖచ్చితంగా అదే రకంగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. 1-2% ఏదైనా రైతుల చేతుల్లోంచి భూములు మారితే అటు ఇటు అవుతాయేమో తప్ప 90-92% మంది 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతాంగమే ఈ తెలంగాణలో ఉంది అనేటువంటిది స్పష్టమైనటువంటి అంశం. దాంతోపాటు ఈ ప్రభుత్వం ఇప్పుడు చెప్తుంది ఏంటంటే అప్పుల కుప్పగా రాష్ట్రం మారింది అనేటువంటి ఒక అబద్ధ ప్రచారాన్ని పదే గోబెల్స్ ప్రచారం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. నిన్న సభలో కూడా హరీష్ రావు మేరకు ఒక ప్రకటన కూడా చేసి చర్చ సందర్భం కూడా ఆయన బయటపెట్టారు. 4,12,000 17,000 కోట్లు తెలంగాణ రాష్ట్ర అప్పు ఉంటే అది 7 లక్షల కోట్లు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారని కూడా హరీష్ రావు దాన్ని స్పష్టంగా తేటతెల్లం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల సందర్భంలో కూడా ఇదే అంశాన్ని చెప్పారు. 2 అంశాలను ప్యారలల్గా జనంలోకి చొప్పించడంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు విజయం సాధించింది. ఒకటి, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నారనేటువంటి ఒక అంశాన్ని జనంలోకి తీసుకెళ్లారు. దాంతోపాటు మేమిచ్చేటువంటి 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామనేటువంటిది ఒక స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఈ 2 అంశాలను జనంలోకి పరస్పర విరుద్ధమైన అంశాలు. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అన్ని ఆర్థిక పరమైనటువంటి అంశాలే ఉన్నప్పటికీ కూడా ప్రజలు నమ్మారు. 2,000 నుంచి 4,000 వద్దనేటువంటి ఆలోచనకు వచ్చారు. 1,00,000 నుంచి తులం బంగారం వస్తుంది అంటే 1,00,000+ వస్తున్నటువంటి ఆలోచనకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 5,000 రూపాయలు వస్తున్నటువంటి రైతు బంధు 2,500 పెరిగి 7,500 వస్తుందనేటువంటి ఆలోచనకు రైతులు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవేవి కూడా తెలియకుండా ఇచ్చినటువంటి హామీలు కావు. అన్ని తెలుసుకొని రాష్ట్రం యొక్క బడ్జెట్ ఖచ్చితంగా ఏటా బడ్జెట్ 5-10% మాత్రమే బడ్జెట్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ముంబడిగా 50%, 70%, 80% రాష్ట్ర బడ్జెట్ పెరగదు. సో బడ్జెట్కి సంబంధించినటువంటి లెక్కలన్నీ తెలిసినటువంటి వాళ్ళు ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు. కానీ వాటిని అమలు చేయలేక ఇవాళ అబద్ధాలను, అసత్యాలను అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నట్టుగా ప్రజల్లో, రైతుల్లో కూడా చర్చ జరుగుతోంది. రాజేష్.